మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు నేను వారిని స్వస్థపరుస్తాను మరియు వారిని నడిపిస్తాను మరియు వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను అని 3 శ్రేష్టమైనటువంటి వాగ్దానాల చేత ఆయన ప్రోత్సాహపరుస్తున్నారు. స్వస్థత కావాలి అనగా దాని అర్థం వారికి స్వస్థత లేదు అని. ఆ అనారోగ్యమైనటువంటి పరిస్థితిలో, ఆ దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో, వారు దిక్కుతోచని స్థితిలో, నడిపించే నాదుడు లేక భయాందోళనతోనూ నిరాశ్రయులుగాను నిరాశతోనూ ఉండగా ప్రభు అంటున్నారు, నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని నేను నడిపిస్తాను, మీరు నడవలసిన త్రోవను తెలియచేస్తాను మరియు మీ దుఃఖములలో మీకు ఓదార్పును కలుగ చేస్తాను అని. మనం గమనిస్తున్నట్లయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని గూర్చి పట్టించుకునే నాదుడు లేక, వారిని గూర్చి యోచించేటువంటి నరుడు లేక దుఃఖించేవారు ఉంటారు. వారిని వైద్యం అందించడానికి వైద్యశాలకు తీసుకెళ్లేవారు, నడిపించేవారు లేక దుఃఖించేవారు ఉంటారు. వారు ఉన్న ఆ స్థితిలో వారికి సహాయం చేసేవారు ఎవరు కనబడకపోవట చేత దుఃఖించేవారు ఉంటారు. ప్రభు అంటున్నారు, మీ అనారోగ్య స్థితిని బట్టి మిమ్మల్ని వైద్యశాలకు తీసుకెళ్లేవారు, మీ అనారోగ్య స్థితిని బట్టి మీకు ఓదార్పును కలుగు చేసేవారు మీకు ఎవరు కనబడట్లేదా? నేనే మీకు స్వస్థతనిచ్చి మిమ్మల్ని నేను నడిపించి మీకు ఓదార్పును కలుగ చేస్తాను అని. అయితే మనం గమనించవలసినటువంటి పక్షం ఏదనగా ఆయన ఎప్పుడు స్వస్థతనిస్తాడు, నడిపిస్తాడు, ఓదారుస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది సత్యమే. అయితే ఆయన ఎవరికి ఆ ఆశీర్వాదాలు ఇస్తాడు అని మనం గమనించినట్లయితే, ఇదే వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, నేను వారి ప్రవర్తనను చూచితిని. దాని అర్థం వారి యొక్క నడవడికను, వారి హృదయ ఆలోచనలను, వారి యొక్క మనస్తత్వమును, వారి యొక్క స్థితిగతులను ఆయన బాగుగా ఎరిగి చూచి గమనించి అప్పుడు వారికి దీవెనను అనుగ్రహిస్తాడు. ఒకవేళ ప్రవర్తన సరిగా లేకపోతే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. వాగ్దానాలు పొందుకోలేనటువంటి దుస్థితిలోకి దిగజారిపోయారు అన్న సంగతి కూడా వాస్తవం. అయితే నేడైతే మనం మన ప్రవర్తనను సరిచూసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభు అంటున్నారు, నేను వారి ప్రవర్తనను చూచి వారికి స్వస్థతనిస్తాను, వారి ప్రవర్తనను చూచి వారిని నడిపిస్తాను, వారి ప్రవర్తనను చూచి వారికి ఓదార్పునిస్తాను అని. ఒకవేళ ప్రవర్తన సరిగా లేకపోతే ఆయన వాగ్దానాలను మనం పొందుకోవడం అసాధ్యము. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి మీద తిరగబడి తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని, నేను నీ కుటుంబానికి మా అన్నకి సంబంధం లేని వాడిని, నా ఆస్తి నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని తన ఆస్తిని తీసుకొని దూర ప్రాంతానికి, దూర దేశానికి వెళ్ళి ఆ ధనమంతా దుర్వ్యసనాలకు దుబారా చేసి నిరాశ్రయుడిగా, ఏమీ లేనివాడుగా, బీదవాడిగా, దిక్కులేనివాడిగా ఆ ప్రాంతంలో మిగిలిపోయాడు. ఇప్పుడు అతనికి గుర్తొచ్చింది, నేను నా తండ్రి వద్దకు వెళ్తాను, కనీసం నాకు ఆహారమన్నా దొరుకుతుంది. నాకు విలువ లేకపోయినా, నాకు వస్త్రం లేకపోయినా, నన్ను ఆదరించేవారు, నా కొరకు నిలబడేవారు, నన్ను నడిపించేవారు ఎవరో లేకపోయినప్పటికీ నా తండ్రి ఇంటి వద్ద 4 ముద్దలు ఆహారమన్నా నాకు దక్కుద్ది అని బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో తండ్రి యొద్దకు బయలుదేరాడు. తండ్రి అల్లంత దూరాన కుమారుని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని తన కుమారుణ్ణి కుమారుడుగానే ఇంటికి తిరిగి తీసుకుని వచ్చాడు. అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా, తండ్రి ఆ కుమారుని దగ్గర ఏం చూచాడు? అతడు తిరిగి వచ్చిన ప్రవర్తనను చూచాడు. తాను ఇంటి నుండి వెళ్ళేటప్పుడు అంత దీనంగా వెళ్ళలేదు, అంత ప్రేమగా వెళ్ళలేదు. దురుసుగాను, గర్వంతోనూ, అహంకారంతోనూ, నేను బాగా చదువుకున్నాను, నేను జ్ఞానిని అయిపోయాను, నాకు ధనం కూడా ఉన్నది, నన్ను అడ్డు పెట్టేవాళ్ళు, నాకు ఆటంకాలు కలిగించేవాళ్ళు, నాకు ఇది తప్పు అది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇక నా జీవితానికి నేనే రాజును, మంత్రి అని తన ఇష్టానుసారంగా గర్వంతో, అహంకారంగా వెళ్ళిపోయాడు. అప్పుడు తండ్రి ఏమీ మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు,
తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు. ఎందుకని చూసినట్లయితే తన కుమారుని యొక్క ప్రవర్తనను తండ్రి చూచాడు. తాను చేసినది తప్పు అని ఎరిగి తండ్రి వద్దకు పశ్చాత్తాపంతో వస్తున్నాడు అనే ఆ ప్రవర్తనను చూచాడు. తన ముఖ కవలికల్లో ఉన్నటువంటి బాధను గుర్తించాడు. తన శరీర బలహీనతను గుర్తించాడు. తనను ఇక్కడ దాకా నడిపించేవారు కూడా ఎవరూ లేక తానే బలహీనంగా అడుగులో అడుగు వేసుకుంటూ తండ్రి ఇంటి వద్దకు ఎదురు చూస్తూ ఇదిగో నా తండ్రి ఇల్లు వచ్చింది అనేటువంటి చిగురు ఆశల వైపు నడుస్తూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తుంటే ఆ ప్రవర్తనను తండ్రి చూచాడు. చూచిన వాడు గనుక తండ్రి తన కుమారుని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, ఆయన మన ప్రవర్తనను చూస్తాడు. ఆరోగ్యం కావాలి అనుకున్నా, మనకు మంచి నడిపింపు కావాలి అని అనుకున్నా, మనం ఉన్న స్థితిలో మనకు ఆదరించేవారు కావాలి అని అనుకున్నా, మన ప్రవర్తన దేవుని ఎదుట నిర్దోషమైనదిగా కనబడితే తప్ప ఆయన యుద్ధ నుండి వాగ్దానం పొందుకోవడం అనేది దుర్లభం. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, శరీర బలహీనతను బట్టి ఏ వైద్యశాలకు వెళ్ళినా సరైన ఆరోగ్యం అందక ఇక ఈ జీవితం ఇంతే అనేటువంటి నిరాశలో మీరు ఉన్నారా? లేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, ఇటువంటి చదువును చదవాలి, లేదంటే ఇటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి, ఇటువంటి పురుషుని వివాహం చేసుకోవాలి, లేదంటే నా కుటుంబాన్ని ఎలా నేను కట్టుకోవాలి, లేదంటే నా గృహాన్ని ఎలా కట్టుకోవాలి, అయితే ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి నడిపింపు లేక ఆలోచనలు తెలియక ఉన్నారా? లేదంటే ఉన్న పరిస్థితిలో అపజయాల పాలై, ఓటముల పాలై, నిరాశ నిస్పృహలో, నిందలు అవమానాల మధ్య ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయి ఆదరణ పొందలేని వారుగా ఉన్నారా? ఓదార్పు నందనలేని వారుగా ఉన్నారా? ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. వైద్యులకు అసాధ్యమే కానీ నాకు సమస్తమును సుసాధ్యము. నేను మిమ్మల్ని నడిపిస్తాను, చెయ్యి పట్టి సర్వసత్యమును నడిపిస్తాను. మీరు వెళ్ళవలసిన మార్గమును మీకు తెలియచేస్తాను, మీకు బోధిస్తాను, మీకు ఆలోచన చెప్తాను అంటున్నారు. మరియు మిమ్మల్ని ఓదారుస్తాను. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఓదారుస్తాను, ఆదరిస్తాను. మీరు నా ప్రియ బిడ్డలు, నేను మీ ఏకైక తండ్రిని, మిమ్మల్ని ఓదార్చువాడను నేనే అని ప్రభు వాగ్దానాలతో ప్రోత్సాహపరుస్తూ ఉండగా మనం ఆయన మాటలను బట్టి ధైర్యము తెచ్చుకున్న వారంగా ఈ విశ్వాస జీవితంలో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోవాలి. మరియు ఆయన వాగ్దానాలను మన ప్రవర్తనను చూచి చేస్తారు, నెరవేరుస్తారు. మన ప్రవర్తన ఇంట్లో ఒకలాగా, సన్నిధిలో ఒకలాగా ఉంటే సరైనదిగా ఉన్నట్లు కాదు. లేదా మన ప్రవర్తన మందిరంలో ఒకలాగా, వీధిలో ఒకలాగా ఉంటే అది సరైనది కానే కాదు. మరియు ఒకవేళ మన ప్రవర్తన మందిరంలో ఒకలాగా, వ్యాపార స్థలంలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, ఉద్యోగం చేసే చోట ఒకలాగా ఉంటే అది సరైనది కానే కాదు. ఒకవేళ ప్రవర్తన భర్త దగ్గర ఒకలాగా, వారి కుటుంబ సభ్యుల దగ్గర ఒకలాగా ఉంటే అది సరైనది కానే కాదు. ఆయన ప్రవర్తనను చూచువాడు. భార్య భర్త దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, భర్త కుటుంబం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఉద్యోగస్తుడు తన యజమాని పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, యజమాని తన ఉద్యోగస్తుల యొద్ద ఏ విధంగా ప్రవర్తించాలి, వ్యాపారం పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, ఆ ప్రవర్తనను ఆయన చూస్తారు. బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తనను ఆయన చూస్తాడు. పెద్ద గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా జీవిస్తూ ఉంటే ఆ ప్రవర్తన దేవుని ఎదుట సరైనది కానే కాదు. అటు వారిని ఆయన ఎన్నుకోడు, అటు వారి ప్రార్థన ఆయన ఆలకించడు. యజమానుని వలె గౌరవించాలి, బిడ్డలను బిడ్డల వలె ప్రేమించాలి. సహవాసంలో అందరితో ఐక్యమత్యం కలిగి ఉండాలి. అందరినీ ప్రేమతో కలుపుకుంటూ వెళ్ళాలి. దుర్భాషలాడుతూ నాకంటే గొప్పవారు లేరు అన్నట్టుగా డంబంతో, అహంకారంతో ముందడుగు వేస్తే ప్రభు వాగ్దానము వారి పట్ల నెరవేర్చబడదు. కనుక నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రవర్తనను మనం సరి చేసుకున్నట్లయితే ఆయన వాగ్దానాలు మన కొరకే. సినిమాలు చూస్తూ, సినిమా పాటలు పాడుతూ, డ్రగ్స్ తీసుకుంటూ, మద్యపానాలు, మాదక ద్రవ్యాలను స్వీకరిస్తూ, కంటికి నచ్చినట్టుగా, నోటికి వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, దేహానికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, ఇష్టారాజ్యంగా వస్త్రధారణను తిన్నగా వేసుకోకపోతే, కలిగిన దానిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి అతిశయిస్తే దేవుని వాగ్దాన నెరవేర్పు జరగదు. ఒకవేళ ఆయన తోడుగా ఉన్నాడు అనే గుడ్డి విశ్వాసంతో ఉంటే అది భ్రమ, మోసపుచ్చు ఆత్మ, వేషధారణ క్రియ తప్ప దాని ద్వారా దేవుని యొక్క కార్యం ఏది కూడా జరగదు. కనుక మన ప్రవర్తనను సరిచేసుకుని ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మాత్రమే స్వస్థపరచువాడు, ఆయన మాత్రమే నడిపించువాడు, ఆయన మాత్రమే ఓదార్చువాడు, దుఃఖముల నుండి ఆదరించి సంతోషాన్ని కలుగు చేయవాడు. అట్టి విధమైనటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకుందురుగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణకటాక్షం వెళ్తంటే నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి, స్వస్థపరుస్తానని, నడిపిస్తానని, దుఃఖంలో ఓదారుస్తానని
మారుస్తానని మీరు సెలవిచ్చారు. అయితే ప్రవర్తనను సరిచేసుకున్న వారిని మీరు దృష్టి ఉంచుతారని, అట్టి వారికి మీ వాగ్దానాలు ఇస్తారని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యం ప్రతి వారు ప్రవర్తనను సరిచేసుకున్నట్టుగా నీ వాగ్దానాల పూర్తిగా వారి జీవితం నెరవేర్చబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరం ఒక్కరి నుండి మహిమశలో తీర్చి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.